గేమ్ చేంజర్ సినిమా చూసాక నాకు ఒకటే అర్థమైంది, ఐఏఎస్ ఐపీఎస్ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. ఒక నెగిటివ్ స్టఫ్ కావాలి జనాలు. నెగిటివ్ తమ్నేళ్ళు, నెగిటివ్ క్యారెక్టరైజేషన్లు, ఇవి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు ఒక లైక్ చేయండి. అంత కష్టపడి నిజాయితీగా ఒక సినిమా తీశారు, ఓకే బాలేదు, కొంతమందికి నచ్చలేదు, ఓకే, కానీ విపరీతంగా ట్రోల్ చేస్తాం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇవి రోజులు కావన్నమాట. మన ఫిట్నెస్ లోనే చూసుకోండి, నేను ఇంత కష్టపడి చూడండి ఈ డైట్ బుక్ అనేది ఇన్ని సౌత్ ఇండియన్ రెసిపీస్ అన్ని యూజ్ చేసి నా క్లయింట్స్ని చాలా మంది ట్రాన్స్ఫార్మ్ చేశాను. కానీ ఇలాంటి వాటి కన్నా జనాలు అడ్డమైన క్రాష్ డైట్లు, బేగ తగ్గిపోవాలి, ఫాస్ట్ గా రిజల్ట్లు వచ్చి ఇలాంటివే కావాలి. ఈ ట్రోల్లు, ఈ హేట్రెడ్లు స్ప్రెడ్ చేస్తున్న నిబ్బాగాలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒరే వాళ్ళ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ రేంజ్ ఏ మాత్రం తగ్గదు, వాళ్ళకున్న ఆస్తులు ఏ మాత్రం కరగవు, మీ లైఫ్ లో షెడ్కి వెళ్ళిపోతుంది. అన్ని పక్కన పెట్టి మీ కెరియర్, మీ పేరెంట్స్, నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యం, నీ ఫిట్నెస్, వీటి గురించి కొంచెం ఫోకస్ చేయి. ఒకవేళ అలా ఫోకస్ చేద్దాం, నా హెల్ప్ ఏమన్నా నీ ఫిట్నెస్ జర్నీలో కావాలి, బాడీ బిల్డ్ చేద్దామన్నా, ఫ్యాట్ లాస్ అవుదాం అనుకున్నా మరి వెబ్సైట్కి వెళ్ళు, అక్కడ ఎంక్వైరీ ఫామ్ ఫిల్అప్ చేయి. లేదు అనుకుంటే 2025 కూడా షెడ్కి వెళ్ళిపోతుంది.